కానీ మరణము వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కాదు. ప్రభు కొరకు అవసరమైతే చచ్చిపోతాం, ప్రభు కొరకు అవసరమైతే దెబ్బలు తింటాం, అవసరమైతే ప్రభు కొరకు ఖైదు అనుభవిస్తాం, అవసరమైతే ప్రభు కొరకు శ్రమ నింద అనుభవిస్తాం, అవసరమైతే ప్రభు కొరకు ఏ నిందనైనా అనుభవిస్తా, అవసరమైతే నా ప్రభు కొరకు ఎంత శ్రమనైనా అనుభవిస్తా, అవసరమైతే నా ప్రభు కొరకు దేనినైనా భరిస్తా అని తన ప్రాణములను వారు ప్రేమించిన వారు కాదు. వారు ఎవరిని ప్రేమించారంటే, అదిగో సిలువలో నా కొరకు తన ప్రాణాన్ని పణముగా పెట్టిన నా ప్రభువుని నేను ప్రేమించాను అని వారి ప్రాణాల్ని ప్రేమించలేదు. మన జీవితాల్లో కూడా మనము కూడా క్రీస్తు ప్రేమను, ఏమండి, సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కల. నువ్వేం తెలుసుకుంటున్నావు? క్రీస్తు నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత నలిగిపోయాడు, ఎంత ఆయన చిత్రహింసలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు అనుభవించానో వాటన్నిటిని మనం తెలుసుకోవడానికి తగిన శక్తి కావాలని, శక్తి గలవారు కావాలి. అవునండి, దాని కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, నేను అంతగా నిన్ను ప్రేమించలేకపోతున్నానయ్యా.